లంచ్‌కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మంచి టేస్టీగా చాలా బావుంటుంది. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్‌తో చాలా టేస్టీ అయిన రైస్. ఈ రైస్ ఒకసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఒక జార్ తీసుకొని కొద్దిగా ఆనియను, కొద్దిగా వెల్లుల్లి, అల్లము, సోంపు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కాయలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూను నెయ్యి, 1 స్పూను నూనె వేసుకోవాలి. ఇది కాస్త వేడెక్కాక ఆనియను, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 కప్పు బీనీస్, 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు బఠానీలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ పేస్ట్ రెడీ చేసుకున్న పేస్ట్, 1 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి. నిమ్ము లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక 1.5 కప్పు రైస్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ రైస్ పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాక ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు రైస్‌ని హై ఫ్లేమ్‌లోనే రైస్‌ని బాగా కలుపుకోవాలి. అప్పుడైతేనే మంచి టేస్టీగా బావుంటుంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.